రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి. మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆత్మీయంగా బలంగా ఉండాలని, ఆర్థికంగా స్థిరంగా ఉండాలని, మీ అందరి కోసం, మీ ఆత్మ క్షేమము కోసం, మీ ఆధ్యాత్మికమైన జీవితం కోసం ఈ దీన సేవకుడు వీక్షిస్తున్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు బాగుండాలని ఆశిస్తున్నాం, మీరు సంతోషంగా ఉండాలని భావిస్తున్నాం. ప్రాముఖ్యంగా మీరు ఆధ్యాత్మికంగా బలంగా స్థిరంగా దేవునిలో ఉండాలనే మా ప్రయాస ఈ టీవీ ప్రోగ్రాం కూడా. కాబట్టి వాక్యాలని జాగ్రత్తగా మీరు వినండి, ఆత్మీయంగా బలపడండి, దేవుని కోసం రోషం కలిగి జీవించాలని మనసారా కోరుతున్నాను. రండి, ఈరోజు దేవుడు అద్భుతమైన శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాన్ని మనకు అందించబోతున్నాడు. బహుశ్రద్ధతో ఈ వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీ బిడ్డలందరూ వాక్యాన్ని వినాలని, వాక్యం చేత తమ జీవితాల్లో కట్టుకోవాలని, వాక్యంలో బలపడాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని టీవీ ముందుకు వచ్చి కూర్చొని వాక్యాన్ని వింటున్నారు నాయన. వింటున్న వారిలో మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయండి. మంచి మనస్సుతో ఈ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈ దీన సేవకుడిని నీ అభిషేకముతో నింపి వాక్యాన్ని బహుబలముగా ప్రకటించడానికి మీరు సహాయం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథము తీసుకోండి. ఈరోజు ఒక శ్రేష్టమైన విలువైన సందేశాన్ని ప్రభు మనకు తెలియచేయబోతున్నాడు. కాబట్టి ఒకసారి మన వాక్యంలోని చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. క్రిస్మస్లో శాస్త్రులను గురించి మనము నేర్చుకోబోతాం. ఎవరు ఈ శాస్త్రులు? వీరు ద్వారా మనం నేర్చుకునేటటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్లో శాస్త్రుల గురించి మనం చాలా తక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. చాలామంది ఈ శాస్త్రుల గురించి చెప్పే ప్రయత్నం చేయరు, ప్రకటించరు కూడా. ఎందుకంటే మెయిన్ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు టీవీ ప్రోగ్రాం ద్వారా శాస్త్రులను గురించి, అనగా ఆ రోజుల్లో ఉన్న, ఆ హేరోదు దినములో ఉన్న శాస్త్రుల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప పరిహార్థము కొరకు తన విలువైన రక్తాన్ని కార్చడానికి, ప్రాణాన్ని పెట్టడానికి, ఈ భూమి మీద జన్మించడానికి, పరిశుద్ధంగా జన్మించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడి కన్య అయిన మరియ గర్భంలో జన్మించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ఇష్టపడి వచ్చారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత జరిగిన పరిస్థితులను, సంఘటనలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానులు యూదయా దేశంలోనికి వచ్చారు. ఆ యూదయా దేశంలోనికి వచ్చిన తర్వాత హేరోదు రాజు యొక్క భవనంలోనికి వచ్చారు. ఎందుకు తూర్పు దేశ జ్ఞానులు యూదయా దేశానికి, హేరోదు యొక్క భవనంలోనికి వచ్చారు అని అంటే, ఆనాటి కాలంలో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు వారు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రములను గమనిస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా నాసా ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదండి. అంతరిక్షంలో జరిగేటటువంటి మార్పులను గమనిస్తూ ఉంటారు. చాలామంది అంతరిక్షంలో ఉన్న మార్పులను గమనించి తెలియజేస్తూ ఉంటారు మనకు సమాచారాన్ని. ఆనాటి కాలంలో ఉన్న ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును ఒకరోజు చూశారు. ఆ నక్షత్రం ప్రత్యేకంగా ప్రకాశించింది. అలా ప్రత్యేకంగా ప్రకాశించినప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట లోకరక్షకుడైన
యూదులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, దానికి ఇదే మనకు నక్షత్రమే తెలియజేసెను అని వారు సంతోషించారే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనకు దారి చూపిస్తారు, ఎవరు మనం నడిపిస్తారనే ఆందోళన చెందుతున్నప్పుడు జ్ఞానులంట ఆ నక్షత్రాన్ని చూసి ఒక 2-3 అడుగులు ముందుకేసారంటండి. అలా 2-3 అడుగులు ముందుకు వేయగానే ఆ నక్షత్రము ఆ జ్ఞానులను నడిపించడానికి ప్రయాణం కట్టుకుందంట. నక్షత్రం కదలం ప్రారంభించిందంట. అప్పుడు జ్ఞానులంట సంతోషించారంటండి. మనల్ని నడిపించడానికి, యేసయ్య ఎక్కడ జన్మించాడో ఆ జన్మ స్థలాన్ని చూపించడానికి, యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ చూపించడానికి ఈ నక్షత్రమే మనల్ని నడిపిస్తుందని సంతోషిస్తూ నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణిస్తున్నారంట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, అమ్మాయ జాగ్రత్తగా వినండి. చాలామంది ఈ రోజులలో కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు. చదువుకుంటున్న వారైతే ఏం చదువుకోవాలో తెలియదు, 10th అయిన తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియదు, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ వెళ్ళాలా, బీటెక్ వెళ్ళాలా, ఇలాగా చదువులో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది చదివితే బాగుంటుంది, ఏది చదివితే నా జీవితానికి ఆశీర్వాదకరం, ఏది చదివితే నేను రాణించగలుగుతానేటటువంటి ఆలోచన లేక కన్ఫ్యూజన్ మైండ్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థుల్లో తమ్ముడు చెల్లి నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు ఆలోచన చెప్తున్నాడు. దేవుడిని నడిపించే దేవుడుగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఆలోచన చెప్పే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. అప్పుడు కీర్తనల గ్రంథంలో మాట ఉంటుంది, ఆయన నీకు ఆలోచన చెప్పును, నువ్వు నడవలసిన మార్గం ఆయన నీకు బోధించును అనే వాక్యం మనకి తెలుసు, రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్లయితే మనం నడిపించేది మన దేవుడు, క్షేమకరమైన సురక్షితకరమైన మంచి మార్గంలోనే మనం నడిపిస్తాడు. అలాగా నక్షత్రము జ్ఞానం నడిపించుకుంటూ యూదయ దేశానికి వచ్చింది. యూదయ దేశానికి వారు రాగానండి వీరు జ్ఞానులు వీరి సొంత జ్ఞానం మీద ఆధారపడిపోయి యూదయా దేశములో రాజభవనంలో యేసయ్య జన్మించి ఉంటారని రాజభవనంలోకి వెళ్ళిపోయారు. రాజభవనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హేరోదు రాజు గారు ఉన్నప్పుడు ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చి అంటారు, యూదుల రాజు ఇక్కడ జన్మించాడు. ఆ యూదుల రాజు ఎక్కడా అని అడిగేసరికి ఒక్కసారి హేరోదు రాజు కోపం వచ్చిందని. ఎందుకు కోపం వచ్చిందంటే మీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. మీది సొంత ఇల్లు అండి, దానికి ఓనర్ మీరేనండి. ఎవరో వచ్చి ఈ ఇంటి ఓనర్ ఎక్కడా అంటే ఎంత కోపం వస్తుందండి. నేనేనయ్యా ఇంటి ఓనర్ అని చెప్తారు. నువ్వు కాదు, అసలైన ఇంటి ఓనర్ ఉన్నారు, ఆయన ఎక్కడ అంటే నేనే కట్టుకున్నానయ్యా, నేనే కొనుక్కున్నాను, నువ్వు ఎంత చెప్పినా ఆయన నువ్వు కాదంటే మీకు ఎంత కోపం వస్తుందండి. అలాగే ఈ జ్ఞానులు వచ్చి హేరు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజు ఎక్కడ, యూదుల రాజు ఎక్కడ, యూదుల రాజు ఎక్కడ అన్నప్పుడు యూదుల రాజు అయిన హేరోదు కోపం వచ్చింది. వెంటనే ఇప్పుడు మనం అసలైన సందేశంలోకి వచ్చాం. వెంటనే శాస్త్రులను హేరోదు రాజు పిలిపిస్తాడు. అది మనం చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఒక్కసారి హేరోదు రాజు కోపం వచ్చిందండి. ఎందుకు హేరోదు రాజు కోపం వచ్చిందో తెలుసా అండి? హేరోదు రాజు యొక్క చరిత్రను మనం జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశీలన చేసినట్లయితే హేరోదు రాజు ఒక పదవి వ్యామోహం గలవాడు. అనగా తాను తప్ప మరి ఎవ్వరు కూడా ఈ సింహాసనాన్ని అధిష్ఠించకూడదు అనేటటువంటి పదవి వ్యామోహం గలవాడు. ఈ రోజుల్లో కూడా చూడండి, తాము కాకుండా ఎవ్వరూ ఈ పదవిని కైవసం చేసుకోకూడదని పదవి కోసం ఎన్ని హత్యలు జరగట్లేవండి, ఆ స్థానం కోసం ఎంత కుట్రలు చేయట్లేదండి. ఏమండి, పదవి స్థానం మనకి శాశ్వతం కాదండి, శాశ్వతం కాదండి. దేవుడు కనికరిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలు కనికరిస్తే ఆశీర్వదిస్తే ఆ స్థానంలో మనం కూర్చుంటాం, అంతేనండి. అదే మనకు శాశ్వతం కాదండి. ఈ విషయాన్ని గ్రహించండి. హేరోదు రాజు కూడా తన పదవి, ఆ సింహాసనమే తన సొంతమే అనుకొని విర్రవీగుతూ ఆ పదవికి అడ్డొచ్చిన వారందరినీ కూడా చంపేశాడు. తెలుసండి, ఒక నరహంతుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. తన సొంత వారిని కూడా చంపేశాడు హేరోదు రాజు. ఇప్పుడు ఆ పదవికి ఎవరో అడ్డొచ్చారని చెప్తున్నారు. హేరోదు రాజు యూదులకు రాజు పుట్టాడు ఇక్కడ అని హేరోదు రాజు అడిగినప్పుడు, నేను ఆల్రెడీ ఒక రాజు ఉండగా ఇంకొక రాజు రావడం ఏంటి, ఇంకొక రాజు పుట్టడం ఏంటి, అసలు ఏంటి, ఇది కరెక్టా కాదా అని ఒక్కసారి కోపంతో శాస్త్రులను పిలిపించాడు. ఎందుకు శాస్త్రులను పిలిపించాడంటే శాస్త్రులకు తెలుసు, ఏమని తెలుసు, జరగబోయేటి ధర్మశాస్త్రంలో అనగా శాస్త్రుల్లో కొన్ని ప్రచురణలో రాసి ఉంటాయి కాబట్టి
అది రాజులకు, మంత్రులకు, సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చేమో, కానీ శాస్త్రులకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అని వారిని పిలిపించారు. అలా వాళ్ళు పిలిపించినప్పుడు ఇప్పుడు శాస్త్రులు వచ్చి చెప్తున్నారు ఏమనంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు శాస్త్రులు, యూదయ బెత్లెహేమని, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని శాస్త్రులు మొత్తం ఎట్టకేలకు హేరోదు రాజుకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని నేను విన్నప్పుడు శాస్త్రుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఏమండి, ఈ శాస్త్రులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారు. యూదయ బెత్లెహేంలోనే యేసయ్య పుడతారు, మెస్సయ్య పుడతారు అని శాస్త్రులకు బాగా తెలుసు. బాగా తెలిసినా ఎవ్వరికి కూడా చెప్పలేకపోయారు, ఎవ్వరితో చర్చించలేరు, ఎవ్వరికి చెప్పలేకపోయారు. వారి జ్ఞానం అంతా కూడా వారి బుర్రలోనే పెట్టేసుకున్నారు. ఈ శాస్త్రులు ఈ క్రిస్మస్ దినాల్లో మనకు ఒక నేర్పిస్తున్నారు. ఏంటో తెలుసా అండి, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మీ బుర్రలో పెట్టుకోవడం కాదయ్యా, 10 మందికి ఉపయోగపడాలి. చాలామంది అండి యేసుక్రీస్తు ప్రభు అంటే చాలామందికి తెలుసు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి బాగా చెప్పగలరు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనర్గళంగా ఏ చాప్టర్ ఉందో తెలుసు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల పేర్లు చెప్పగలుగుతారు. ఏ అధ్యాయం పెద్దదో, ఏ అధ్యాయం చిన్నదో చెప్పగలుగుతారు. క్యారెక్టర్స్ చెప్పగలుగుతారు. ఈ బైబిల్ పాండిత్యం తెలిసిన వారు మన ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇంత జ్ఞానం తెలిసిన వారు అండి చాలామంది ఏ ఒక్కరికి కూడా రక్షణ సువార్తను ప్రకటించారండి. ఏ ఒక్కరికి చెప్పరు, జ్ఞానం పెట్టేసుకుంటారు అంతే. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటారు, కానీ పట్టుమని 10 మందికి చెప్పారండి. అంతే కదా సహోదరుడా, సహోదరి, నీకు యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడో నీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు మనిషి కోసం ఎంత త్యాగం చేశాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు తన విలువైన రక్తాన్ని కార్చి కలువరి శిలువలో ఎలా ప్రాణం పెట్టాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రేమిస్తాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఎలా క్షమిస్తాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ఎలాగా ఆయన మరణించాడో మీ అందరికీ తెలుసు. తెలిసినా ఎవ్వరికి చెప్పు, నీ హృదయంలోనే పెట్టేసుకుంటావు. తద్వారా నీకేం లాభం చెప్పండి? తద్వారా నీకేం లాభం? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మాట ఉంటుంది, దీపము వెలిగించి కొంచెము కిందనో మంచం కిందనో ఎవడు పెట్టడు, దీప స్తంభం మీద పెడతాడు. ఎందుకు? అంతా వెలుగు రావడం కోసం. మరి యేసుక్రీస్తు ప్రభువును గురించిన దివ్యమైన రక్షణ సువార్తను నీకు తెలిసినా నువ్వు ఎవ్వరికి ప్రకటించట్లేదు అని అంటే, ఎవ్వరికి చెప్పట్లేదు అని అంటే, శాస్త్రుల్లో నువ్వు కూడా ఒకడివే. నువ్వు కూడా ఒకడే అమ్మా, నువ్వు కూడా ఒకడివే. ఎందుకనంటే ఆనాడు శాస్త్రులకు యేసయ్య ఎక్కడ జన్మిస్తాడో తెలిసినా చెప్పలేకపోయారండి, చెప్పలేకపోయారు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు యేసుక్రీస్తు ప్రభువుకు తెలిసిన నువ్వు ఎందుకు చెప్పట్లా? కారణం ఏంటి? ఎందుకు చెప్పట్లేదంటే చాలామంది నామోషిగా ఫీల్ అవుతారండి. ఈ రోజులలో తమ పేర్లే చెప్పుకోలేకపోతారండి. నా పేరు క్రిస్టియన్ పేరు అని సమాజంలో చెప్పుకోలేని వారు ఈ రోజుల్లో మనలో చాలామంది ఉన్నారండి. చూడండి, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఆ ప్రయాణం చేస్తున్న బస్సులో నీ పక్కన కూర్చున్న వ్యక్తి రక్షించబడలేని వ్యక్తి. ఏనాడైనా ఇన్ని ప్రయాణాలు చేసావు సహోదరుడా, సహోదరి, ఏనాడైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పావా? చెప్పలేదు. నువ్వు చదువుతున్న కాలేజీలో నీ పక్కన కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో తెలియని వ్యక్తి. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఎవరో చెప్పావా? ప్రభువులోని వారు నడిపించావా? మందిరాన్ని నడిపించావా? చెప్పలేదు. నువ్వు పని చేస్తున్న చోట్ల, నీ పని చేస్తున్న చుట్టూ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో ఎవరో తెలియని వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలియని వ్యక్తులు ఉన్నారు నీ చుట్టుపక్కన. నీ పని చేస్తున్నావా చోట్ల ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పావా? చెప్పలేదు. ఈ రోజుల్లో యేసయ్యను గురించి చాలామందికి తెలుసు, ఈ బైబిల్ గురించి చాలామంది తెలుసు, కానీ పట్టుమని 10 మంది కూడా చెప్పారండి. బైబిల్లో మాట ఉంటుంది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. మీకు తెలుసా? తెలిస్తే 10 మందికి తెలియచేయండి. ఆనాడు గొర్రెల కాపరులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు చూసి స్తోత్రము చేసి అందరికీ ప్రకటించారండి.
కానీ ఆ యూదయా దేశంలో ఉన్న మహాజ్ఞానం కలిగిన శాస్త్రులు మాత్రం వారికి తెలిసిన ఎవ్వరికి చెప్పలేదు. రాజు అడిగితేనే కానీ చెప్పలేకపోయారు. రాజు అడిగినప్పుడు చెప్పారు, అవును రాజుగారు, యూదయా దేశం బెత్లెహేమా, నువ్వు ఎంతమైన అల్పమైన దానవు కావు, నిన్ను పరిపాలించే రాజు, ఇజ్రాయేలును తన ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తున్న నీవు లేఖనము ఉంది అని అప్పుడు చెప్పారండి శాస్త్రులు. ఇది ఎంత విచారకరం అండి, ఇది ఎంత ఆలోచించే విధానం. ఒకసారి ఆలోచన చేయండి. రాజు అడిగితేనే కానీ చెప్పలేదు. ఎందుకనంటే వీరు వారి శాస్త్రాన్ని వారి జ్ఞానంలోనే పెట్టేసుకున్నారు. వారికి తెలిసింది వారిలోనే ఉంచుకున్నారు కానీ చెప్పలేకపోయారు. ఈ రోజుల్లో కొంతమంది చూడండి, ప్రభు సేవ భారము కలిగి దేవుని కోసం దేవుని యొక్క సువార్తను నలుగురికైనా చెప్దాము అనేటటువంటి భారం లేకుండా ఉంటారు. ఇంకొక అడుగు ముందుకు వేసి మనం ఆలోచన చేసినట్లయితే, సేవ విధానంలో కూడా చూసినట్లయితే, ఎవరైనా పిలిస్తేనే వచ్చి వేదికల మీద సువార్తను ప్రకటిస్తున్నారు. పిలిస్తేనే, ప్రేమతో ఆహ్వానిస్తేనే ఆహ్వానాన్ని మన్నించి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించడం తప్పు అని చెప్పట్లేదు, అలా ప్రకటించాలి, అది మన బాధ్యత. కానీ అదే సమయంలో మీటింగ్స్ లేనప్పుడు, అదే సమయంలో సువార్త సభలు లేనప్పుడు, అదే సమయంలో ఎవరో పిలిస్తే వెలిచి ప్రకటించే విధానం కాకుండా అలా ప్రకటిస్తున్న మంచిదే. కానీ మిగతా రోజులు ఖాళీ ఉన్నాయి. ఆ మిగతా రోజుల్లో ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారైనా యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారా? అలా మీకు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు సువార్తను మీకు ప్రకటించాలని ఈ దీన సేవకుడు ప్రతిరోజు ఆర్థిక భారమైన ప్రభు పట్ల విశ్వాసం, వీక్షిస్తున్న మీ పట్ల నమ్మకము కలిగి ఈ సువార్తను మనం ప్రకటిస్తున్నాం. ఎందుకు? ఎవరో ఒకరు దేవుని గురించి ప్రేమను తెలుసుకుంటారు, ఎవరో ఒకరు దేవునిలో బలపడతారని, ఎవరో ఒక కుటుంబం దేవునిలో కట్టబడుతుందని, తద్వారా ప్రతిరోజు రక్షణ సువార్తను ప్రకటిస్తే ప్రతి ఒక్కరు దేవునిలో ఎదుగుతారనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో, సంకల్పంతో ఆర్థిక భారమైనా సరే ఈ టీవీ ప్రోగ్రాం ప్రతిరోజు అరగంట ప్రకటించడానికి ఏమాత్రం ఆర్థిక అవసరతలు ఏమాత్రం లేకపోయినా ప్రభువునందు విశ్వాసం, మీ పట్ల నమ్మకం కలిగి ప్రతిరోజు సువార్తను ప్రకటిస్తున్నాం. ఎందుకు? మీరు వినాలి. ఎందుకు? మీరు రక్షించబడాలి. ఎందుకు? మీరు ప్రభు చెంతకు రావాలి. ఎందుకు? మీరు ప్రభులో బలంగా స్థిరంగా ఉండాలి. అదేనండి నాకు గొప్ప సంతోషం. ఆనాడు శాస్త్రులు ప్రకటించలేకపోయారు. తమ జ్ఞానంలోని తమకు తెలిసిన శాస్త్రాన్ని తమ జ్ఞానంలోని పెట్టేసుకున్నారు, కానీ పట్టుమని చెప్పలేకపోయారు. రాజు అడిగితేనే కానీ చెప్పలేకపోయారు. ఇది మొదటిగా శాస్త్రాన్ని తెలిసిన వారు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించలేకపోయారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, వారు ప్రకటించలేకపోవడానికి యేసయ్య జన్మిస్తాడు అని రాజ్యంలో ఉన్న రాజుకు కానీ, రాజ్యంలో ఉన్న మిగతా వారికి కానీ, చుట్టూ ఉన్న వారికి కానీ చెప్పలేకపోవడానికి ఒక బలమైన కారణం. ఆనాడు శాస్త్రులు భయపడడానికి గల కారణం, రాజు ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డారండి. దయచేసి గమనించండి, భయపడితేనండి ఏమీ చేయలేమండి. ఉదాహరణకి మీరు బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి మీరు చూస్తున్నా జాగ్రత్తగా వినండి. షద్రకు, మేషకును, అబేద్నగు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకొనుము. బైబిల్ గ్రంథంలో ఇంకో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ధైర్యంగా జీవించిన వారు. వారిలో షద్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు వారిని మనం ఆలోచన చేసినట్లయితే, ఆనాడు నెబుకద్నెజరు ఏం చెప్పాడండి, ఒక ప్రతిమను నేను నిలబెడతాను, ఈ ప్రతిమకు అందరూ వచ్చి మొక్కాలంటే అందరూ వచ్చి సాగిలపడ్డారు. షద్రక్, మేషక్, అబేద్నగో వారు అస్సలు ఏమాత్రం మొక్కల. ఎందుకనంటే మనిషి రూపంలో ఉన్న ఈ యొక్క విగ్రహమునకు, ఈ యొక్క ప్రతిమకు మొక్కితే మన విశ్వాసం ఏమైపోద్ది? మన దేవుడు ఉన్నాడు, ఒకవేళ మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తానన్నారు. అగ్నిగుండంలో వేసినా మా దేవుడి గురించి మేము ప్రకటించడం మానము, మా దేవుడి గురించి రోషం కలిగి మేము జీవించడం మానము. ఏమైనా చేసుకోండి, ఈ దేవుని గురించి మేము ప్రకటిస్తాం, మా సాక్ష్యమే ప్రకటిస్తుంది
మా జీవితమే యేసు దేవుడి గురించి ప్రకటిస్తామని చెప్పేసి వారు నిలబడినప్పుడు వారిని అగ్నిగుండంలో వేసారండి. వేసేసినా వారు కాలిపోలేదండి, దేవుడు కాపాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం. భయపడితే ప్రతిరోజు చేస్తామండి, ప్రతిరోజు చేస్తాం. చూడండి, చాలామంది ఆఫీసులలో తమ యొక్క యజమానికి భయపడతారు, దేవుని కోసం చెప్పాలంటే భయపడతారు. ఇంకా చాలా చోట్ల పైన వారికి భయపడతారు. ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు భయపడతావు. ఒకవేళ నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నా సరే, సరిగ్గా ఉన్నప్పటికీ నువ్వు దేవుని కోసం చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు పిరికివాడు. పిరికివారు పరలోక రాజ్యంలో ఏమాత్రం చేరరు అని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు శాస్త్రులు భయపడడానికి కారణం ఏంటంటే రాజు ఏదైనా చేసేస్తాడేమో, రాజు పదవి వ్యామోహం గలవాడు, ఒకవేళ మేము చెప్తే మమ్మల్ని ముందే చంపేస్తాడేమో అనే దృక్పథంతో వారు భయపడ్డారని. ఇప్పుడు శాస్త్రులు చెప్పినంత మాత్రాన ఏ శాస్త్రులు మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు అని చెప్పి శాస్త్రులు ఏమన్నా చంపాడంటారా అండి? చంపలేదండి. మరి ఎందుకు వారు భయపడ్డారు? చంపేస్తాడేమో అని శాస్త్రులు భయపడ్డారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారేమో యేసు ప్రభు గురించి, స్వార్థను గురించి చెప్తే ఏం చేస్తారో అని భయపడుతున్నారు. భయపడితే సేవ చేయలేమని, భయపడితే దేవుని కోసం నిలబడలేమని, భయపడితే దేవుని కొరకు ఏమి చేయలేమండి. మన దేవుడు ధైర్యవంతుడు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అని సెలవిస్తుంది. దేవుడు మనల్ని సింహంతో పోల్చాడండి. సింహం భయపడినట్టుగా మన చరిత్రలు ఎప్పుడైనా విన్నామా అండి? చరిత్రలు ఎప్పుడైనా మనము సింహం భయపడినట్టుగా చూసామా అండి? సింహం అంటే ఏనుగైనా సరే భయపడిపోతుంది. ఎందుకంటే సింహముకున్న బలము, సింహముకున్న ఆ ధైర్యం ఏంటో తెలుసండి? తన యొక్క ధైర్యమే తన బలం. సింహం బలమైనది అని మిగతా జంతువులు అనుకుంటూ ఉంటాయి, ఏనుగైనా సరే అనుకుంటూ ఉంటాయి. లేదండి, సింహం యొక్క ధైర్యమే సింహం బలం. అలాగా నీకు నాకు బలం ఏంటో తెలుసా? మన యేసయ్యే మనకు బలము, ఆయనే మన బలము, మన కొండ కోట సమస్తం యేసయ్య మనకుండగా మనకెందుకండి ఇంకా భయము? ఎందుకండి ఇంకా భయపడుతూ ఉంటారు? భయపడాల్సిన అవసరం లేదు, ఏ దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు శాస్త్రులు భయపడ్డారండి, రాజుకు భయపడ్డారు, పరిస్థితులకు భయపడ్డారు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారని చెప్పలేకపోయారు. తర్వాత శాస్త్రులు రక్షకుణ్ణి చూడలేకపోయారు. చూడండి, జ్ఞానులు ఇది చెప్పిన తర్వాత, శాస్త్రులు నిజమే అని చెప్పిన తర్వాత హేరోదు రాజు మరలా జ్ఞానులు పిలిపించి, మీరు వెళ్ళి ఆ యేసయ్యను, అనగా ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీరు కనుగొనండి, నేను వచ్చి మ్రొక్కుతానంటాడు. అబద్ధం చెప్తాడు, కానీ వెళ్ళాలని కాదు. తర్వాత వారిని హతం చేసే ప్రయత్నం చేస్తారు. అనగా 2.5 సంవత్సరాల పిల్లలు ఎవరుంటారో అందరినీ చంపేయమని హేరోదు రాజు ఆజ్ఞిస్తాడు. ఇదంతా ఒకవైపు ఉన్నట్లయితే ఈ శాస్త్రులు తెలుసుకున్నారు కదా, వీరికి తెలుసు కదా, తెలిసిన తర్వాత చెప్పారు కదా. చెప్పిన తర్వాత వీరు ఆ యేసయ్యను చూడాలా వద్దా చెప్పండి? యూదులకు రాజైన యేసయ్యను చూడాలా వద్దా? యేసయ్యను చూడడానికి కూడా ముందుకు రాలేకపోయారు శాస్త్రం. యేసయ్యను చూడలేకపోయారు, యేసయ్యను అంగీకరించలేకపోయారు, యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించలేకపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అండి యేసయ్యను గురించి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడని, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమగల దేవుడని, యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడని, యేసుక్రీస్తు వారు ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని చాలామంది జ్ఞానం గల వారికి తెలుసు. కానీ యేసయ్యను తమ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఒప్పుకోరు, ఎందుకంటే వారి జ్ఞానం అడ్డొస్తుంది. ఈ రోజులో చాలామంది జ్ఞానవంతులను, మహాజ్ఞానం కలిగిన వారు పెద్ద జ్ఞానవంతులు అనుకుంటూ ఉంటారు. లేదండి, యేసయ్యను చేర్చుకోలేకపోవడానికి వారి జ్ఞానం అడ్డొస్తుందంటే ఆ జ్ఞానమే కాదండి. ఈ ప్రపంచంలోని గొప్ప జ్ఞానవంతుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు. ఆయన జ్ఞానం ముందు మనిషి జ్ఞానం ఏ పాటిది చెప్పండి? దేవుడు సొలొమోనుకు తన జ్ఞానం ఇచ్చినప్పుడు సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి, సొలొమోను దేవుడు ఎంతగా దీవించాడో చూడడానికి, సొలొమోను జ్ఞానాన్ని ఒక్కసారి దగ్గరుండి చూడడానికి షేబాదేశపు రాణి భూమి అవతల నుండి యువతలకు వచ్చిందంటండి సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూడడానికి. అంటే సొలొమోను ఎంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడో మీకు తెలుసండి. అంత జ్ఞానాన్ని చూడడానికి షేబాదేశపు రాణి వచ్చింది. అనగా దేవుని యొక్క జ్ఞానము ఊహకు అందనిదండి. సృష్టిని అంతటి చూస్తూ ఉంటే దేవుడు ఎంత జ్ఞానంగా సృష్టించాడండి.
తన ఒక జ్ఞానం, దేవుని జ్ఞానం మనకు సృష్టిలో కనబడుతూ ఉంటుంది. అలాగే మనిషిని మనం ఆలోచన చేస్తే తల్లి గర్భంలో పిండముగా మొదలుకొని 9 నెలలు మనిషి ఎలా సృష్టించబడుతున్నాడండి. ఎవరికైనా ఎంత జ్ఞానవంతులకైనా ఇది అంతు పడుతుందా? ఊహకు కూడా అందనిదండి. అది నా దేవుని యొక్క గొప్ప జ్ఞానం. నా దేవుని జ్ఞానం ముందు మీ జ్ఞానం ఎంత అండి? చాలామంది జ్ఞానవంతులు యేసయ్యను అంగీకరించరు, యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరించరు, ప్రార్థనకు మందిరానికి రారు, దేవుని గురించి శ్రేష్టమైన వాటిని విని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి హోదా, వారి జ్ఞానం, వారి స్థితి, వారి పరపతి ఇవన్నీ అడ్డొస్తాయి. అయ్యా అమ్మ విను, నీకు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని నీకు తెలియజేస్తున్నా. నీకు ఇంత జ్ఞానం ఉందని నువ్వు విర్రవీగుతున్నావు, ఆ జ్ఞానానికి వచ్చింది కూడా నా దేవుడేనయ్యా. నీకు నా దేవుడు జ్ఞానాన్ని ఇవ్వకపోతే నువ్వు ఏది సాధించలేవు, ఏది పొందుకోలేవు అనే విషయాన్ని గ్రహించి, ఆనాడు శాస్త్రుల గురించి మనము ధ్యానించినట్లయితేనండి, శాస్త్రులు వారికి శాస్త్రం తెలిసినా యేసయ్యను ప్రకటించలేకపోయారు. రెండోది, ఆ శాస్త్రం తెలిసినా హేరోదు రాజుకు చెప్పడానికి భయపడ్డారు, పరిస్థితులను బట్టి భయపడ్డారు. ఎందుకనంటే హేరోదు రాజు ఏమైనా చేసేస్తాడేమో. చివరికి శాస్త్రం తెలిసింది, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి, చూడడానికి వారు ముందుకు రాలేకపోయారు వారి జ్ఞానాన్ని బట్టి. ఈరోజు ప్రియ సహోదరులు, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు మనకి అనుకూలంగా మన యొద్దకు వస్తున్నాడు. ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే అదే అసలైన క్రిస్మస్ అని. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసండి? క్రైస్ట్ ప్లస్ మాస్, అనగా క్రీస్తు ఆరాధన. ఎవరైతే తమ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ఆ యొక్క జీవితమే క్రిస్మస్, అనగా అదే క్రీస్తు ఆరాధన. పాపిష్టి మనిషి పరిశుద్ధుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధించడమే అసలైన క్రిస్మస్ అని మీకు తెలియజేస్తున్నాను. ఆ క్రిస్మస్ని సంతోషంగా జరుపుకోండి. దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించండి, దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించండి, దేవుని మనస్ఫూర్తిగా విశ్వసించండి. అంతేకాని మీ ఆస్తిని బట్టో, మీ యొక్క జ్ఞానాన్ని బట్టో, మీ చదువుని బట్టో దేవుని దూరం చేసుకోకండి. ఆయన పామరుడికి దేవుడు, ఆయన పండితుడు కూడా దేవుడు అనే విషయాన్ని మీరు గ్రహించండి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు పామరులు ఉన్నారు, మహాపండితులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ లిస్టులో నువ్వు కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి పోయించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి గల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనయ్యా, ఈరోజు ఈ శాస్త్రుల ద్వారా మీరు మాకు ఆత్మీయ పాఠాలు నేర్పించినందుకు వందనాలు. శాస్త్రులు నాయనా ప్రభువారు, నాయనా తండ్రి, శాస్త్రం తెలిసిన వారే కానీ ఎవ్వరికీ చెప్పలేదు నాయన. ఈ రోజుల్లో అయా మిమ్మల్ని గురించిన వార్త, సువార్త, సత్యమైన వార్త తెలిసినప్పటికీ మాలో చాలామంది అయ్యా ఈ ప్రేమ సువార్తను పక్క వారికి చెప్పలేకపోతున్నారు నాయన. ఈరోజు మీరు వారిని బలపరిచారు. ఇక్కడ నుండి ప్రతిరోజు కనీసం ఇద్దరికైనా సువార్తను అయ్యా ప్రకటించే భారాన్ని నీ బిడ్డలకు దయచేయండి. అలా ఒకవేళ మేము ప్రకటించలేమండి అని ఎవరైనా ప్రభు ఆలోచిస్తున్నట్లయితే ప్రకటించే మాలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇంకా మేము అనేకమైన ప్రకటించగలుగుతాం. మిమ్మల్ని గురించిన సువార్తను అనేక విధాలుగా ప్రకటించగలుగుతాం. అలా ప్రకటించే మమ్మలను ప్రోత్సహించే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసేవారిని అయ్యా మీరు ఇప్పుడే ప్రేరేపించి ఇంకా అనేకమైన వర్తమానాలు, సందేశాలు ప్రకటించేవారిగా మమ్మల్ని నేను ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి శాస్త్రులు రాజుకు భయపడ్డారు. నేను భయపడితే నేను ఏమీ చేయలేం. మేము ఎవ్వరికి భయపడకుండా మీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. అయ్యా శాస్త్రులు చివరికి మిమ్మల్ని కలుసుకోలేకపోయారు, చూడలేకపోయారు. నేను అయ్యా నైనా వారికి వారి జ్ఞానం అడ్డొచ్చింది, వారి శాస్త్రం అడ్డొచ్చింది. ప్రభువా, ఈరోజు చాలామంది జ్ఞానం గలవారు మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నారు. వారి జ్ఞానాన్ని అడ్డొస్తుందేమోనని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా మీరే అని ఈరోజు మీరు వాక్యం ద్వారా మాకు తెలియజేసిన విధానం బట్టి మీరు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అన్న ప్రకారం, అందరికీ దేవుడు అన్న ప్రకారం, అయా సమస్త జనులకు నాయన మీరు దేవుడు అన్న ప్రకారం అందరూ మిమ్మల్ని అంగీకరించి వారు కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుటకు సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా అందరినీ బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ మరలా రేపటి వాక్యం కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఇప్పటి వరకు మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదండి. ఈ వాక్యం మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే ఈ వాక్యాన్ని మీరు ప్రోత్సహించండి. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఎంత సహాయపడగలుగుతారో అంత సహాయపడే ప్రయత్నం చేయండి. టీవీలో కనబడుతున్న మా నెంబర్ వెంటనే ఫోన్ చేయండి. మీరు ఎలా సహాయపడగలరో ఈ టీవీ ప్రోగ్రామ్కి మేము మీకు సులభతరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. తద్వారా ఇంకా అనేక వాక్యాలు మీరు వింటారు, అనేక మందికి వినిపింపజేస్తారు. అటు గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని మనసారా కోరుతున్నా. మరో రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచమందరూ కలిసి సంతోషంగా జరుపుకునే ఏకైక పండుగ మన క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్లో మీకు ఒక శుభవార్తను తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆ శుభవార్త ఏమనగా, గడిచిన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన సేవకుడిని ప్రేరేపించి ఒక చక్కటి పుస్తకాన్ని రాయడానికి కృప చూపించాడు. ఆ పుస్తకము పేరు క్రిస్మస్ సందేశములు. ఈ క్రిస్మస్ సందేశములు అనేటటువంటి ఆధ్యాత్మికమైన పుస్తకములో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం జన్మించారో సుస్పష్టంగా రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు జన్మను ఆధారంగా చేసుకొని కొందరు మంది జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ క్రిస్మస్ దినాలలో క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని మీరు కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా సేవకులకు కూడా ఈ పుస్తకము, ఈ క్రిస్మస్ సందేశం అనే పుస్తకము ఎంతో సహకారంగాను ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ సందేశములు అనేటటువంటి ఆధ్యాత్మికమైన పుస్తకమును మీరు పొందాలనుకుంటే స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. చాలా సులభతరముగా ఈ పుస్తకాన్ని మీకు అందించే ఏర్పాట్లు చేస్తాం. ఎంత సులభము అనంటే, మీరు మాకు కాల్ చేసిన 2 రోజుల్లోనే మీకు వెంటనే ఈ పుస్తకాన్ని పంపించే తగిన ఏర్పాట్లు చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాకు వెంటనే కాల్ చేయండి, ఈ పుస్తకాన్ని పొందుకోండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.